రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కుంటుపడింది. సంపూర్ణంగా జరగట్ల. ఓ 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అయినట్టా? సో, హామీల అమలుకి ఖజానాలో డబ్బులు లేవు. గత ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసిందన్నారు. ఓకే. డన్. వెరీ గుడ్. అమరావతిని సృష్టించే విధానంలో చేసిన అప్పు హామీలని పూర్తి చేయడంలో ఎందుకు చేయరు? ఎందుకు చెయ్యరు? బీజేపీ నుంచి దండిగా నిధులొస్తున్నాయి కేంద్రం నుంచి అని చెప్తుంటారు. అవును. భూములొస్తున్నాయిగా అందరికీ. సొమ్ములు భూముల్లో మారతాయి. అంతే. బ్యాంకుల్లో ఉంటే ఐటీ వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. అంతే. అయాచితంగా వచ్చే సొమ్ము ఎప్పుడూ అటు అవనిలో గానీ, ఇటు భూమిలో గానీ ఉంటుంది. అంతే. ప్రభుత్వ పరిపాలన వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికి 2 ఏళ్ళు పూర్తయిపోయి మూడో ఏడు వస్తోంది. 6 హామీలలో ఎన్ని హామీలు పరిపూర్ణంగా, సంక్షిప్తంగా చెప్పాలంటే పరిపూర్ణంగా ఎంతమందికొచ్చింది? ఈరోజు వరకు లెక్కలేదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఒక్కటి నా మాట, ప్రస్తుతం జరుగుతున్న విధానం ప్రజలకి ఇబ్బందిగా ఉంది. ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే కాంట్రాక్టులు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే నిధులు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే అన్ని అవకాశాలు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే పదవులు. ఇది జరుగుతోంది. ఇంకో 2 ఏళ్ళు ఇదే జరుగుతుంది.